మార్నింగ్ ఈరోజు సండే స్పెషల్ పన్నీర్ కుర్మా చేస్తున్నా. పన్నీర్కి మసాలా చూపిస్తా. కొత్తిమీర, ఒక 4 ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొబ్బరి, ఒక 2 స్పూన్లంతా ధనియాలు, 2 టమోటోలు, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగ, యాలకి, ఒక 4 జీడిపప్పు, ఒక 5 బాదాం, ఎండుమిర్చి అండి, ఒక 5 ఎండుమిర్చి వేడి నీళ్ళలో నానేసాను, అలాగే ఉప్పు. ఇప్పుడు ఫస్ట్ పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టుకున్నాను. 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. చలికి ఆయిల్ గడ్డకట్టుకుపోయింది. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కావాలంటే ఫ్రై చేశాక మనం ఆయిల్ కొంచెం తీసేసుకోవచ్చు పక్కకి. పెద్ద మంట పెట్టుకోవాలండి. ఆయిల్ చాలా వేడెక్కాలి. బాగా వేడెక్కిందండి. ఇప్పుడు వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండాలి. మరి పన్నీర్ వేసుకోగానే కొద్దిగా మంట తగ్గించుకోవాలి. ముక్కలు అస్సలు కదపలేదండి. ఇప్పుడు కొంచెం కదుపుదాం. వేసిన నిమ్మటిని కలిపేసామంటే ముక్కలు విడిపోతాయి. వేయించేసుకున్నా. ఇంకో నెక్స్ట్ ట్రిప్ వేసాను. ఇంకొక వాయి ఉన్నాయి. ఈ పన్నీర్ ఫ్రై అయ్యేలోపు మనం ఉల్లిపాయ పేస్ట్ మిక్సీకి వేసేసుకున్నాం. ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి. ఆ పన్నీర్ ఫ్రై అయిపోయేలోపు ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసాను, అలాగే ఉప్పు కొంచెం వేసాను, ఎక్కువ వేయలే. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మొత్తం పన్నీర్ అంతా ఇలా ఫ్రై చేసేసుకున్నాం. అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే నూనెలోనే ఉల్లిపాయ పేస్ట్ కూడా పేస్ట్ చేసుకుందాం. పన్నీర్ వేయించిన నూనె ఉంటుంది కదా, ఆ నూనెలోనే ఉల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ఉడికేలోపు ఇంకో మసాలా రెడీ చేసుకుందాం. ఇదే మిక్సీ జార్లో కొబ్బరి, అలాగే ధనియాలు, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగ, యాలకి, జీడిపప్పు, బాదం, అలాగే కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. అండి చూపించడం మర్చిపోయా. ఇందులో నేను ఎండుమిర్చి నానేసా కదా, వాటిని కూడా వేసి పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది. ఈ పేస్ట్ని ఇందులో వేస్తున్నా. ఎండుమిర్చి పేస్ట్ వేసుకున్నా కాబట్టి కారం వేయట్లేదు. చూసి వేసుకోవాలి కారం, ఎందుకంటే మా ఎండుమిర్చి చాలా కారంగా ఉన్నాయి. 5 ఎండుమిర్చీలు పేస్ట్ వేసాను కదా, చూసి తర్వాత వేస్తాను నేను కారం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఎక్కువ అయితే వేసుకోవట్లేదు, కొద్దిగానే వాటర్. టేస్ట్ చూసానండి. ఇందులో కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎండుమిర్చి కారమే చాలా ఘాటుగా ఉంది. ఇది ఇప్పుడు మంచిగా ఉడికి ఆయిల్ బాగా పైకి తేలాలి. తేలిన తర్వాత ఇందులో పన్నీర్ యాడ్ చేసుకుంటా. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకడానికి వదిలేయాలి. ఆయిల్ చూసారా ఎలా పైకి తేలిందో. ఇప్పుడు పన్నీర్ వేసేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేస్తాను. పన్నీర్ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ చిన్న మంట మీద ఉడకడానికి వదిలేయాలండి. ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మరి మూత పెట్టేయాలి 10 మినిట్స్. పన్నీర్కి కాంబినేషన్ అని గీ రైస్ కూడా రెడీ చేశాను. ఒక పక్క గీ రైస్ రెడీ అయిపోయింది. పొడి పొడిగా చాలా బాగా అయింది గీ రైస్. దమ్ కొదలను అనమాట. 10 మినిట్స్ అయ్యిందండి. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. మసాలా మంచిగా ఫ్రై అయింది. పన్నీర్ కూడా చాలా బాగా ఫ్రై అయింది. కారం అయితే కావాలంటే మీరు కారం పొడి వేసుకుని చేసుకోవచ్చు. మా కారం అంతగా ఘాట్ లేదనేసి నేను ఎండుమిర్చి నానేసి చేశాను.
కావాలనుకున్న వాళ్ళు కారం పొడితో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. సర్వ్ చేసేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. చేసుకున్న గీ రైస్, పన్నీర్ కుర్మా, అలాగే పెరుగు పచ్చడి. చూసారు కదా, నేను చేసిన ఈ పన్నీర్ కుర్మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.